నమస్తే. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సందర్భంలో రెవెన్యూల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. రెవెన్యూ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పి వీఆర్ఏ సిస్టాన్ని రద్దు చేసినప్పటికీ కొంతమంది వీఆర్ఏలకు సంబంధించి కుటుంబీకులకు 61 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ కుటుంబీలకు ఇస్తామని చెప్పి 81, 85 అంటూ రెండు జీవోలు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి జీవో కేవలం రాజకీయంగా మభ్యపెట్టే ప్రయత్నం చేసి తప్ప నిజానికి అర్హులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో చూసినాం. అయితే దానికి కొనసాగింపుగా కనీసం ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం చేయాలి, ఆ జీవోలను అమలు చేయాలంటూ కూడా కొంతమంది వారసులందరూ కూడా ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి వాళ్ళతో పాటుగా. ఇది వీఆర్ఎస్ సిస్టమే రద్దు అయిపోయింది, అయినప్పటికీ మీకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చి జీవోలు రద్దు చేసింది. అయినప్పటికీ ఓన్లీ మీకు మాత్రమే 3,000 మందికి మాత్రమే ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఆ రోజు 8 ఆగస్ట్ ఆ రోజు ఈ జీవో తీసుకొచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 16,750 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే రోజు కోర్టులో కొందరు స్టే తీసుకొచ్చారు. దానివల్ల స్టే తీసుకొచ్చింది ఎవరు? మళ్ళీ మీ దాంట్లోనేనా? లేదు, వేరే డిపార్ట్మెంట్స్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్స్ అండి, వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. దానివల్ల కొన్ని నెలలు, ఒక 2 మంత్స్ అనుకుంటా, 2 మంత్స్ స్టే విధించడం జరిగింది. తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయస్థానం స్టే ఎత్తివేయడం జరిగింది. వీళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇది న్యాయంగా జరగాల్సిన విషయం, వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు కాపీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినాక మళ్ళీ కేవలం మీకు మాత్రం ఎందుకు ఆపిరు? మళ్ళీ అంటే 16,500 మందికి సుమారుగా అందరు దాదాపుగా ఇచ్చేసారు కదా. ఓన్లీ 3,977 మందికి మాత్రమే ప్రస్తుతం ఆపినట్టుగా చెప్తున్నారు. కేవలం మీకు ఆపడానికి కారణం ఏంటి? అంటే మేము బిలో 61 ఎబో 61 ఇయర్ వాళ్ళం, వారసత్వంగా ఎబో 61 ఇయర్ వాళ్ళం. మేమంతా ఈక్వల్ ఇచ్చిన వాళ్ళు బిలో 61 ఇయర్ మాత్రమే ఇచ్చారన్నమాట. ఆర్డర్స్ ఇచ్చేసారు వాళ్ళకి, కానీ మాకు ఎబో 61 వాళ్ళకి మాత్రం ఎలాంటి ఆర్డర్స్ కానీ ఏం కానీ ఇవ్వలేదు. ఎబో 61 వాళ్ళకి కూడా ఇవ్వాలని అయినప్పటికీ మా కోసము అంటే వీఆర్ఏ వాళ్ళను వివిధ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేశారు, కానీ మా బిలో వాళ్ళని మాత్రం ఎబో వాళ్ళని ఏం చేయలేదు. బిలో వాళ్ళకి మాత్రం ఇచ్చేసారు. ఎక్కడ అలాట్మెంట్ కాలేదు. మేము చిన్న చిన్న జాబులు చేసుకుంటూ బయట ఉండి వచ్చినాము. మీకు ఇస్తాము రండి అని తీసుకొచ్చి మాకు మండల ఆఫీస్కి తీసుకొచ్చి 16 వాళ్ళు ఎక్కడ పనులు చేస్తున్నారు ఇప్పుడు? డిపార్ట్మెంట్లలో చేశారు. కొంతమంది మిషన్ భగీరథ కానీ, ఒకటి రెవెన్యూ, ఒకటి మళ్ళీ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నారు. సో ప్రస్తుతం మీకు 61 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, అంటే మీ ఫాదర్ 61 ఇయర్స్ ఎబో ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఆర్డర్ కాపీ రాలేదు ఇప్పుడు కూడా. సో 2 ఇయర్స్గా మీరు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇదంతా? అంటే ప్రయత్నం 8 మంత్స్ అవుతుంది. అప్పటి నుండి మేము ప్రయత్నం చేస్తున్నాము. అప్పటి వరకు మా నాన్న వాళ్ళే వెళ్ళారు జాబ్కి. 8 మంత్ ఎప్పుడైతే ఈ జీవో ఇచ్చారో అప్పటి నుండి మేము వెళ్తున్నాం. మీకు వస్తుంది, మీరు రండి, మీరే వచ్చి చేయాలి అని చెప్పేసి కలెక్టర్స్ కానీ ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. అప్పటి నుండి మేము వచ్చి చేస్తున్నాం. మీకు వస్తుంది అని చెప్పారు, కానీ మాకు ఇవ్వకుండా మళ్ళీ బిలో 61 వాళ్ళకి ఇచ్చారన్నమాట. మీకు ఇంకెక్కడ విధులు కానీ మీకు నిధులు ఏం లేవు ప్రజెంట్, ఇప్పుడు శాలరీ ఏం లేదు. తీసుకుంటా అని జీవో కాపీ వచ్చింది, ఆ జీవో కాపీని అమలు చేయట్లేదు. దాంట్లో ఇదేనా జీవో కాపీ? అది ఓకే చెప్పారండి. 61 years of age considering their fewer and request on medical grounds. సో 61 years ఎక్కువ ఉన్న వరకు మీరు ఎవరికి రిక్రూట్మెంట్ కాలేదు. ఎంతమంది ఓవరాల్గా మీరు బాధితులంతా? 3,797 మంది. సో ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా ఇప్పుడు ఈ మధ్యలో? ప్రతిసారి ఎవరికి ఏ అధికారికి ఇచ్చినా కూడా చూస్తాము, ప్రభుత్వం చేస్తుంది, అమల్లో ఉంది అని చెప్తున్నారు, కానీ ఎలాంటిది కూడా ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇప్పుడు రావడం ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం. సో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చారు ఇప్పుడైతే ఇక్కడికి 3,000 మంది వచ్చారు ఇక్కడికి. ఎలా ప్రతి జిల్లా నుండి 100 వచ్చిళ్ళు. అందరూ కూడా ఇప్పుడు 100ల సంఖ్యలో అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది లోపల. సో చూస్తామని చెప్పేసి అన్నారు, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్గా ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. మీకు విధులు ఇవ్వకపోయినప్పటికీ మీ నాన్న వాళ్ళు కానీ తండ్రి వెళ్తే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏమైనా? కేవలం గౌరవ వేతనం మాత్రమే, ఓన్లీ గౌరవ వేతనం మాత్రమే అది ఇచ్చేది. సో మీకు విధులు తీసుకొని మీకు ఆ జీవో ప్రకారం మాకు ఇవ్వాలి అని మేము ఇక్కడ సంబంధిత అధికారులు విన్నవించడానికి వచ్చినాము.